తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు తెచ్చే విధంగా కృషి చేస్తే బీఆర్ఎస్ నాయకులు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీసే విధంగా కుట్రలు చేస్తున్నారని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు తీసుకుని ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, యువతకు 60,000 ఉద్యోగాలు, పేదలకు సన్నబియ్యం, రైతు బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా కింద 9 రోజులలో 9,000 కోట్లు జమ చేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఫోన్ ట్యాపింగ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులవి టీవీలలో 5 నిమిషాలు కూడా వార్తలు రానిచ్చేవారు కాదని అన్నారు. ఇటీవల కాలంలో కేటీఆర్ భాష అనైతికంగా ప్రజలు జీర్ణించుకునే విధంగా లేకుండా ఉందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఇటీవల కాలంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు పోయి చర్చకు రా అంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయి కేటీఆర్తో చర్చించే స్థాయి కాదని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి అభివృద్ధి పనులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, మాజీ కౌన్సిలర్ వెలుగు వెంకన్న, పిసిసి అధికార ప్రతినిధి ధరావత్ వెంకన్న నాయక్, ముదిరెడ్డి రమణారెడ్డి, పిల్లల రమేష్ నాయుడు, కుంచం అంజయ్య, ఫల్దాస్ దేవేందర్, నిమ్మల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను అమర హై రాజశేఖర్ రెడ్డి గారు. సార్ చూడండి సార్, ఒకసారి ఒకసారి చూడండి, చూడండి సార్. అందరికి చూడండి ఒకసారి. నమస్కారాలు. ఈరోజు పత్రికా సమావేశంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గత వారం రోజులుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టిన చేష్టలు కానివ్వండి, మాటలు కానీ చూస్తే తెలంగాణ సమాజం సిగ్గుతోటి తలదించుకునే విధంగా ఉంది. ఇవాళ ఒక పథకం ప్రకారం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను తగ్గియాలని, తెలంగాణకు వచ్చే పెట్టుబడులు కూడా తగ్గించి ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి పేరు రావద్దనే ప్రయత్నం జరిగే కుట్రగా ఈరోజు అనిపిస్తుంది. మరి మొన్న మనం చూసినట్టయితే ముఖ్యంగా భారత రాజ్యాంగంలో
పత్రికా స్వేచ్ఛకి ఇచ్చిన విలువను కూడా కించపరిచే విధంగా పత్రికల మీద పత్రికలు నిజాలు చెప్పినప్పుడు దాన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు వాటి మీద దాడులు చేసి దానిని ఇంకా సిగ్గు లేకుండా సమర్థించే విధంగా మాట్లాడే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మాట్లాడే సందర్భంలో ఇంకా కనుక మీరు మాట్లాడినా, మాకు వ్యతిరేకంగా వార్తలు రాసినా మీ మీద దాడులు ఉంటాయని చెప్పి హెచ్చరించే రీతిలో, అంటే బీహార్ లాంటి రౌడీయిజాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దారిలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు వారికి వ్యతిరేకంగా మాట్లాడితే సోషల్ మీడియాలో కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, కుల సంఘాలు కానీ, మేధావులు కానీ ఎవరైనా మాట్లాడితే అక్రమంగా కేసులు బనాయించి జైళ్ళల్లో పెట్టే పరిస్థితిని కూడా మనం చూసినాం. మరి మొన్నటికి మొన్న మహా న్యూస్ ఛానల్ మీద దాడి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ధ్వంసం చేసి వ్యక్తులు కూడా దాడి చేసి చంపే ప్రయత్నం చేసింది కూడా బీఆర్ఎస్ గుండాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిన్నటికి నిన్న ఏబిఎన్ మీద కూడా దాడి చేసే ప్రయత్నం కూడా నిన్న ఈరోజు చేస్తున్నట్టు కూడా మనం పత్రికలలో చూస్తున్నాం. అయ్యా, మేము ఈరోజు అడుగుతున్నాం, మీకు మంచిగా మాట్లాడితే మీకు వంత పాడితేనేమో దండలేస్తారు, మీకు వ్యతిరేకంగా మాడితే మాత్రం దాడులు చేసే పరిస్థితి అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. గారికి దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునికి సవాల్ చేయడం జరిగింది. ఎంత విచిత్రం అంటే, మరి కేటీఆర్కు తలకాయ ఉందా, బుద్ధి ఉందా కూడా అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎవరితోటి చర్చకు పోతాడా? ఈ బ్రోకర్ వేషాలు వేసే కేటీఆర్ తోట. వీడు డ్రగ్ ఎడిక్టు, గతంలో సినిమా హీరోయిన్లతో తిరిగిన వ్యక్తి, వీనికి లేని అలవాట్లు లేవు.